నమస్తే. తెలంగాణ కాంగ్రెస్ లో పంచాయతీ పీక్స్ కు చేరుకుంది. అటు ఉమ్మడి వరంగల్ జిల్లా, ఇటు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా గాంధీ భవన్లో సమావేశమవుతున్నారు. సో ఈ పీసీసీ సమావేశం తర్వాత మధ్యాహ్నం 12 గంటల తర్వాత ప్రెస్ మీట్ కూడా పెట్టి మాట్లాడబోతున్నారు. సో ఇప్పటికే అటు రాజగోపాల్ రెడ్డి పైన ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి అన్నటువంటి అంశం పైన, మరోవైపు కొండా సురేఖ విషయంలో, ఎందుకంటే కొండా సురేఖ కూతురు కొండా సుష్మిత పటేల్ చేసినటువంటి కామెంట్స్ రాష్ట్రాన్ని, కాంగ్రెస్ పార్టీని షేక్ చేసింది. ఏకంగా ముఖ్యమంత్రినే టార్గెట్ చేస్తూ ఆమె విమర్శనాస్త్రాల్ని సంధించింది. సో ఇట్లాంటి నేపథ్యంలో కొండా సురేఖకు నోటీసులు పంపిస్తే, షోకాజ్ నోటీస్ పంపిస్తే దీనికి నాకేం సంబంధం, అది తన వ్యక్తిగత విషయం అంటూ కొండా సురేఖ రిప్లై ఇచ్చింది. నాకు ఎందుకు పంపించారో దీనిపైన కూడా వివరణ కావాలంటూ మళ్ళీ ఇంకొక అడుగు ముందుకేసి ఆమె వివరణ కోరుతున్నారు. సో ఇట్లా నేపథ్యంలో పీసీసీ సమావేశం తర్వాత ఏం జరగబోతోంది? ఇంకోవైపు అటు మేఘారెడ్డి చిన్నారెడ్డి పంచాయతీ ది సేమ్ డే ఢిల్లీకి చేరుకుంది. హస్తినలో ఆ పంచాయతీ నడుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా మారిందా? కొండా సురేఖను బర్తరఫ్ చేసే దిశగా పావులు కదుపుతున్నాయా? ఒకవేళ కొండా సురేఖ బర్తరఫ్కి ఎమ్మెల్యేలు డిమాండ్ చేసేటువంటి సిచ్యువేషన్సే వస్తున్నాయా? అదే జరిగితే రాష్ట్ర రాజకీయాల్లో భారీ ప్రకంపనలు జరగబోతున్నాయా? ఒక బీసీ నాయకురాలిపైన కుట్రతో బర్తరఫ్ దిశగా కుట్ర పని చేశారు అన్నటువంటి వాదన తెరపైకి వస్తుంది. ఇప్పటికే కొండా సుష్మిత పటేల్ బీసీ కార్డును వాడారు, పొన్నం ప్రభాకర్ని కూడా ఇన్వాల్వ్ చేసి వాడారు. సో కాంగ్రెస్లో ఏం జరుగుతోంది? పరిపాలన అట్లా ఉంచితే అసలు పార్టీలో పంచాయతీలే పీక్ స్టేజ్కు చేరుకున్నాయి.